నమస్తే. శ్రీ పరంజ్యోతి కల్కి అద్భుతాన్ని చూద్దాం. నేను తెలంగాణలోని హనుమకొండకు చెందిన రజిత. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ ఇటీవల వారి కృపను మాపై ప్రసాదించి మాకు చేసిన గొప్ప అద్భుతాన్ని నేను ఇక్కడ పంచుకుంటున్నాను. నా కుమారుడు నీట్ పరీక్ష రాసి 505 మార్కులను సాధించాడు. అయితే MBBSలో ప్రవేశానికి కనీస మార్కులు 507 కావడంతో అతను పూర్తిగా నిరాశ చెందాడు. అతనికి కొన్ని మార్కులు మాత్రమే తక్కువ. అతను నిరాశ చెంది చాలా మానసిక వేదనలో ఉన్నాడు. ఆ పరిస్థితిలో నేను అతనిని వైద్య కళాశాలలో ప్రవేశం కోసం శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ని ప్రార్థించమని, ఇంకా ఆన్లైన్ నవరాత్రి హోమంలో పాల్గొనమని చెప్పాను. అతను నా సలహాను అంగీకరించడానికి నిరాకరించి మనం కష్టపడి పని చేయాలని, ఇవన్నీ నమ్మనని పట్టుబట్టాడు. నేను అతనికి ఇంకా ఇలా సలహా ఇచ్చాను. శ్రీ పరంజ్యోతి భగవతిని ప్రార్థిస్తే అతనికి ఒక సీటుతో పాటు అదనపు సీట్లను సృష్టిస్తారని చెప్పాను. శ్రీ పరంజ్యోతితో ఒక స్నేహితుడు, తల్లి, తండ్రి లాంటి బాంధవ్యం ఏర్పరచుకోవాలని కూడా నేను అతనికి చెప్పాను. అతను నా సూచనను అంగీకరించి నవరాత్రి హోమంలో ఉత్సాహంగా పాల్గొన్నాడు. అవసరమైన మార్కులను సాధించని అతనికి ఇతరులకు కొత్త సీట్లను సృష్టించమని నేను శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్లను ప్రార్థించాను. ప్రభుత్వం హైదరాబాదులో కొత్త వైద్య కళాశాలను ఆమోదించిందని, కన్వీనర్ కోటాలో 75 సీట్లను అదనంగా జోడించిందని తెలుసుకుని మేము ఆశ్చర్యపోయాము. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ అనుగ్రహంతో కౌన్సిలింగ్ ప్రక్రియలో నా కుమారుడు హనుమకొండలోని ఒక కళాశాలలో సీటు పొందగలిగాడు. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ నా కుమారునికి వైద్య కళాశాలలో సీటు కల్పించినందుకు మీకు చాలా ధన్యవాదాలు. మా ప్రార్థనలకు సమాధానమిచ్చిన శ్రీ పరంజ్యోతి భగవతి భగవానుకు మేము చాలా కృతజ్ఞులము. జై బోలో సఫలతా ప్రదాత శ్రీ పరంజ్యోతి భగవతి భగవానికి జై. ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉంటాము.